హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. ప్రీ ప్రైమరీ టీచర్ జాబ్స్కి సంబంధించి దాదాపుగా అన్ని జిల్లాల్లో దరఖాస్తులు అనేవి ప్రారంభం కావడం జరిగింది. సో మీరు వెంటనే ఆలస్యం చేయకుండా మీరు అప్లై చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే నేను ఇప్పటి వరకు దాదాపుగా 4 నుంచి 5 జిల్లాల వరకు సంబంధించినటువంటి అప్డేట్ ఇచ్చాను. మరి ప్రతి జిల్లాకు సంబంధించి అప్డేట్ ఇవ్వాలంటే అలా చూసుకుంటే 33 వీడియోలు చేయాలి. అది చేయడం చాలా కష్టం. కాబట్టి ప్రతిరోజు ఏదో ఒక జిల్లాకు సంబంధించినటువంటి అప్డేట్ వస్తూనే ఉన్నది. కాబట్టి మీరు ఈ సమాచారం తెలుసుకోవాలంటే గనక మీరు ఎక్కడికి వెళ్ళి కలవాలి, ఎవరిని కలవాలి, ఎలా తెలుస్తుంది మనకు అనేటటువంటి అంశం కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను. సో దయచేసి వీడియోని ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా అన్ని వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. ఇక ముందుగా మీరు ప్రీ ప్రైమరీ టీచర్ పోస్టులకు కావచ్చు, అలాగే ఆయా పోస్టులకి సంబంధించి మీరు వెళ్ళేటప్పుడు ఈ యొక్క సర్టిఫికెట్స్ అనేవి రెడీ చేసుకొని వెళ్ళండి. ఓకేనా? ఎవరైనా మిస్ అయినటువంటి వాళ్ళు ఉంటారు, మళ్ళీ ఒకసారి చూసుకోండి. అప్లికేషన్ ఫామ్ అనేది మీ దగ్గర ఉండాలి. అయితే ఈ అప్లికేషన్ ఫామ్ ఎక్కడ ఇస్తారు సార్ అంటే కనుక అది హెడ్ మాస్టర్ దగ్గర అయినా కానీ లేదంటే ఎంఈఓ ఆఫీస్లో మీకు దొరుకుతుంది. ఓకే, చెప్తాను దాని గురించి. మీరు ముందుగా మరి ప్రీ ప్రైమరీ టీచర్ పోస్ట్కి అయితేనేమో ఇంటర్ మెమో, అలాగే 10th మెమో, అలాగే వీటితో పాటు మీ యొక్క బోనఫైడ్ సర్టిఫికెట్స్ ఉంటాయి కదా, అవి రెడీగా పెట్టుకోండి. ఆధార్ కార్డు, అలాగే మనకు రెసిడెన్స్ సర్టిఫికెట్ అంటాం. సో మనకు లోకాలిటీ నేటివిటీ సర్టిఫికెట్ అంటాం, ఎంఆర్ఓ నుంచి తీసుకున్నటువంటిది. సో అది రెడీగా పెట్టుకోండి. అలాగే ఆయా పోస్ట్కి అయితేనేమో అప్లికేషన్ ఫాము, 7th క్లాస్ మెమో ఉండాలి, అలాగే బోనఫైడ్ సర్టిఫికెట్స్, ఆధార్ కార్డు, సేమ్ ఇక్కడ కూడా మనకు రెసిడెన్స్ సర్టిఫికెట్స్ అనేది ఖచ్చితంగా పెట్టుకోండి. ఓకేనా? సో ఇవన్నీ కూడా రెడీ చేసుకున్నాక అన్ని సర్టిఫికెట్స్ కు మీరు ఏం చేయాలి, 3 సెట్స్ జిరాక్స్ తీసుకోండి. తీసుకున్నటువంటి జిరాక్స్ పైన గెస్టెడ్ ఆఫీసర్ అటెస్టేషన్ అనేది తప్పనిసరిగా చేయించుకోండి. ఓకేనా? అన్ని ఒరిజినల్స్ తో పాటు మీరు వెరిఫికేషన్ కు హాజరు కావాల్సి ఉంటుందన్నమాట. ఓకే, సో ఇవి మ్యాండేటరీగా చూసుకునే ప్రయత్నం చేయండి. రైట్? ఇవి తీసుకున్న తర్వాత ఇక మనం ఎక్కడికి వెళ్ళాలి సార్, మరి ఎలా మనకు తెలుస్తుంది, మనకు ఈ యొక్క అప్లికేషన్స్ ఎక్కడ మనం ఇవ్వాలి, ఎక్కడ అప్లికేషన్ ఫామ్ దొరుకుతుంది, ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయి అనేది మీరు ఎలా తెలుసుకోవాలి అంటే కనుక మీ దగ్గరలో ఉన్నటువంటి మరి స్కూల్కి వెళ్ళండి. అక్కడ హెడ్ మాస్టర్ని కలవండి. ఆ యొక్క సార్ని అడిగితే కనుక మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు చెప్పడం జరుగుతుంది. అయితే మరి 33 జిల్లాల వారీగా వేకెన్సీ పొజిషన్ అనేది మరి పీడిఎఫ్ అనేది మన యొక్క వాట్సాప్ గ్రూప్ లో ఇచ్చాను. మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా పీడిఎఫ్ ఈ రోజు మార్నింగే షేర్ చేశాను. అందులో మీ జిల్లాకు సంబంధించి ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో చూసుకొని ఆ యొక్క స్కూల్ కి డైరెక్ట్ గా వెళ్ళి హెచ్ఎం ని కలవండి. లేదంటే హెచ్ఎం దగ్గర ఒకవేళ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ లేకపోతే కనుక మీ యొక్క మండలంలో ఎంఈఓ ఆఫీస్ అని ఉంటుంది. ఈ యొక్క ఎంఈఓ ఆఫీస్ దగ్గరికి వెళ్తే కనుక అక్కడ నోటీస్ బోర్డు లో వాళ్ళు పెట్టడం జరుగుతుంది. ఎంఈఓ ఆఫీస్ లో అడిగినా గానీ మీకు పూర్తి డీటెయిల్స్ ఇస్తారు. అప్లికేషన్ ఫామ్ కూడా అక్కడే దొరుకుతుంది. మీరు వెంటనే అక్కడనే అప్లై చేసుకునేటటువంటి ప్రయత్నం కూడా చేయవచ్చు. ఓకేనా? మరికల్ అంటే ఇది నాకు తెలిసి మరి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అనుకుంటాను. సో ఇక్కడ మనకు మరి అప్లికేషన్లు అయితే ప్రారంభం కావడం జరిగింది. సో చివరి తేదీ 6వ తారీఖు, రేపే లాస్ట్ ఉంది కాబట్టి చెప్తున్నాను, దయచేసి గమనించండి. ఓకేనా? అలాగే జగిత్యాల జిల్లా అండి, మొదటి రోజునే చెప్పాను నేను. జగిత్యాల జిల్లాకు సంబంధించి కూడా 6వ తారీఖు అనేది చివరి తేదీ, ఇక్కడ కూడా గమనించే ప్రయత్నం చేయండి. అలాగే మెదక్ జిల్లాకు సంబంధించి కూడా అప్డేట్ రావడం జరిగింది. మెదక్ జిల్లా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీరు ఇక్కడ చివరి తేదీ గమనించండి. మనకు 9వ తారీఖు వరకు ఇక్కడ చివరి తేదీగా ఉన్నది. 9th వరకు, జూన్ 9th వరకు. సో చివరి తేదీ కాబట్టి ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఓకేనా? అలాగే మనకు భీమిని అండి, భీమిని అంటే ఎక్కడొస్తుంది నాకు తెలిసి మంచిర్యాల జిల్లా అనుకుంటాను. భీమిని అంటే మంచిర్యాల జిల్లా అనుకుంటాను. ఇక్కడ కూడా మనకు 8వ తారీఖు వరకు, జూన్ 8th వరకు ఇక్కడ మనకైతే అవకాశం ఇవ్వడం జరిగింది ప్రీ ప్రైమరీ టీచర్ అలాగే ఆయా పోస్టులకు సంబంధించి. అలాగే చూసుకుంటే గనక మరి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి కూడా అప్డేట్ రావడం జరిగింది. గమనించండి, ఇక్కడ 118 ప్రాథమిక పాఠశాలల్లో
ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభించడం జరిగింది. సో మనకు ఇక్కడ కూడా 8వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు మనకు ఛాన్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి వెంటనే అప్లై చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఎక్కడ? భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి మరి ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి అనేది పీడిఎఫ్ చూడండి. పీడిఎఫ్ చూస్తేనే తెలుస్తుంది మీకు. అలాగే కరీంనగర్ జిల్లాకు సంబంధించి కూడా అప్డేట్ ఇచ్చాను, మళ్ళీ చెప్తున్నాను. ఈ యొక్క జిల్లాకు సంబంధించి కూడా 8వ తారీఖు అనేది చివరి తేదీగా ఉన్నది. అంటే ఈ విధంగా చూస్తే గనక ప్రతి జిల్లాలో మనకు ఆల్మోస్ట్ మరి దరఖాస్తులు అయితే ప్రారంభం కావడం జరిగింది. మరి మీ జిల్లాకు సంబంధించి సార్ ఇంకా అప్డేట్ రాలేదు, మరి ఇలాంటి ఉద్యోగ ప్రకటన, ప్రెస్ నోట్ రాలేదు, పత్రిక ప్రకటన రాలేదు అనేది మీరు ఎదురు చూడకండి. నేనేం చెప్తున్నాను, వేకెన్సీ పొజిషన్ అనేది ఎక్కడ ఉన్నది అనేది 33 జిల్లాల వారీగా పీడిఎఫ్ ఇచ్చాను కదా, ఆ పీడిఎఫ్ అనేది మీరు ప్రింట్ తీసుకోండి. మీ జిల్లాకు సంబంధించి ఎక్కడ ఖాళీ ఉందో చూసుకొని అక్కడ మీరు మరి ఆ యొక్క స్కూల్లో ఉన్నటువంటి హెడ్ మాస్టర్ ని కలవండి. హెడ్ మాస్టర్ దగ్గర ఆల్మోస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటది. మాకు అప్డేట్ లేదు అని హెడ్ మాస్టర్ చెప్తే గనక మీరు ఇమ్మీడియట్లీగా లేట్ చేయకండి. మరి ఎంఈఓ ఆఫీస్ లో మీరు ఖచ్చితంగా అక్కడ సంప్రదించండి, వాళ్ళు మీకు చెప్తారు. ఈ రెండింటి దగ్గరే మీకు ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. ప్రతిరోజు మనం ఈ విధంగా మరి అప్డేట్ ఇవ్వాలంటే అప్డేట్ ఇచ్చేలోపు మీకు ఇన్ఫర్మేషన్ చేరేలోపు మీరు అది తెలుసుకునే లోపు డేట్ అయిపోతుంది. మళ్ళీ మీరు అప్లికేషన్ చేసుకోవడానికి సమయం ఉండదు కాబట్టి సో ఇమ్మీడియట్లీగా ఈ రోజు 5వ తారీఖు కాబట్టి 5, 6, 7, 8 ఈ యొక్క 3 రోజులలోనే దాదాపుగా మరి ఎక్కువ జిల్లాలకు సంబంధించి దరఖాస్తులు షురూ చేశారు కాబట్టి ప్రారంభమైనాయి కాబట్టి ఈ విధంగా మీరు చేయండి. మరి ఆసక్తి అర్హత ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. దీనికి సంబంధించి ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే గనక కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ఆఫ్ యూ.